హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సాయినగర్లోని సాయిబాబా దర్శనం కోసం వచ్చామండి. మీ అందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, సాయిబాబా దర్శనం చేయించాలని ఈ వీడియో తీయడం జరిగింది. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నంతసేపు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనసులో ఉన్న బాధలు అన్నీ కూడా మర్చిపోయి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ అదే కాకుండా ఏదైనా కోరికలు కోరుకున్నా, ఏదైనా అనుకున్నా కూడా అవి దాదాపుగా నెరవేరుతాయండి. చాలామంది భక్తుల మాటలు, వీళ్ళ మాటలు. మీరు కూడా ఆ బాబా యొక్క ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. సరే అండి, బాబా యొక్క దర్శనం అందరికీ జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తుంది మూల విరాట్ విగ్రహం అండి. అభిషేకానికి అర్చనకి ఉపయోగించే చిన్న విగ్రహం కూడా ముందు ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ గణపతి దేవుడు ఉంటారండి. రైట్ సైడ్ నుండి బయటకు వస్తే అక్కడ చిన్న బాబా విగ్రహం ఉంటుంది. దానికి ముందుగా మహాదేవుని ఆలయం కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళి మహాదేవుని అంటే శివుని యొక్క దర్శనం చేసుకుందాం. ఇక్కడ శివుని యొక్క లింగానికి అభిషేకాలు కూడా జరుగుతాయి. ఇక్కడ కుబేరుని విగ్రహం కూడా కనిపిస్తుంది, చూడండి. ఇక్కడ మనం చూస్తుంది అయితే నంది విగ్రహం. దాని నుంచి శివలింగ దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ దత్తాత్రేయుడు, అదేవిధంగా గణపతి, మహాదేవుని యొక్క విగ్రహం వెనకాల కూడా ఒకటి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ గణపతి ఉంటారు. ఆలయం నుండి బయటకు వచ్చి రైట్ సైడ్ వెళ్తే ఇంకొక చిన్న బాబా ఆలయం కనిపిస్తుంది. చిన్న బాబా ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదేనండి అది. ఈ గదిలో చిన్న బాబా విగ్రహం అయితే ఉంటుంది. ముందుగా మనం మూల విరాట్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి రావాలి. ఇందులో కూడా యాజ్ అక్కడ జరిగినట్లే పూజలు జరుగుతాయి. కాసేపు కూర్చొని దైవ దర్శనం చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది, ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మూల విరాట్ విగ్రహం అండి. ఈ ఆలయం నుంచి బయటకు వస్తే మనకు నవగ్రహాలు కూడా కనిపిస్తాయి. వాటిని కూడా చూపిస్తాను. ఇవేనండి నవగ్రహాలు. అందరూ దర్శించుకున్నారని మనసారి అనుకుంటున్నాను. మీకు కూడా దైవ